మున్సిపాలిటీలోని రేషన్ డీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చంద్రబాబు కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎండియు ఆపరేటర్లను నియమిస్తూ డీలర్ల వ్యవస్థను నిర్వీర్యం చేశారని, ప్రస్తుతం వారిని తొలగించి రేషన్ డీలర్లకు పూర్వ వైభవం తేవడం చాలా సంతోషంగా ఉందంటూ రేషన్ డీలర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. మేమందరం కూడా ఈరోజు మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కలిపి మా డీలర్లను ఎత్తిన పాలు పోసే మాట చెప్పారండి. మా అందరికీ కూడా పూర్వ వైభవాన్ని తెస్తామని హామీ ఇచ్చారు. అది కాకుండా గత ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులతో పాటు మేము సూపర్ మాల్స్ అని పెట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు పెట్టి మాకు అదనంగా ఆదాయం వచ్చేది. ఈ ఎండియు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చి మా పొట్ట కొట్టి చాలా అన్యాయం చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెచ్చి మా ఆదాయ వనరులు పెంచుతామన్నందుకు కృతజ్ఞతగా ఈరోజు రాజాం పట్టణంలో నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా కూడా నష్టం చేశాడు. అందుకే మనోహర్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆ ఎండియు వ్యవస్థ వల్ల నష్టమే కానీ న్యాయం అంటూ జనాలకు ఏమీ లేదని గుర్తించి మా తాలూకా సేవలను కూడా గుర్తించి మేము అన్ని విధాలా చిదిగామని ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని, అందులో డీలర్ వ్యవస్థ పురాతన వ్యవస్థ కాబట్టి ఆ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా కాపాడి మాకు పూర్వ వైభవాన్ని తెచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి అనేక విధాలుగా రుణపడి ఉంటామని. వైఎస్ఆర్ ప్రభుత్వంలో డీలర్లు అంతా గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగినందుకు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పాలాభిషేకం చేస్తూ మా డీలర్లు అంతా స్వీట్స్ అవి పంచుకుంటూ సంబరాలు చేస్తూ ఉన్నారు. ఎండియు వ్యవస్థను తీసి మా డీలర్ల వ్యవస్థను మళ్ళీ ఇచ్చినందుకు డీలర్లు అంతా సంతోషంగా సంబరాలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.